ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉంది నయనే కాదు త్రినేత్రి అని నిరూపించాలి అని తిలోత్తమ అఖండ స్వామీజీని ఇంటికి తీసుకొని వస్తుంటండి. అఖండ స్వామి అని పిలవటంతో అప్పుడే అఖండ స్వామి హాల్లోకి వచ్చి నిల్చొని ఉంటాడు. అమ్మ, మళ్ళీ ఏంటిది, ఎందుకు ఆ స్వాముల వారిని పిలిపించారు అని విశాల్ అరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నది నయని వదిన కాదు అని నిరూపించడానికి అఖండ స్వాముల వారి ఇక్కడ ఉన్నది మా అక్క కాదు, కొత్త అక్క అని నాకు అనుమానంగా ఉంటుంది కదా. ఇప్పుడు అత్తయ్య గారు కూడా అది అనుమానం కాదు నిజమే అని అఖండ స్వామి వాళ్ళ చేత నిరూపిస్తానని ఇలా తీసుకువచ్చారు బావగారు అని సుమన అంటుంది. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి పనులు చెయ్యొద్ది అని నిషి కోప్పడుతూ ఉంటుంది. నువ్వు కాస్త ఆగు విశాల్, స్వామి రండి అని తిలోత్తమ అంటుంది. అసలు ఇక్కడ ఉన్నది నయనే కాదు, నేను త్రినేత్రిని, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నేను విశాల్ బాబు గారిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని ఈ త్రినేత్రి చెబుతున్నా కూడా మీరు ఎందుకు నమ్మటం లేదు అని అఖండ స్వామీజీ అంటారు. మీరు ఆధారాలు చూపిస్తారా స్వామీజీ, త్వరగా ఆ పని చెయ్యండి అని వల్లభ అంటాడు. నాకు 10 నిమిషాల సమయం ఇవ్వండి, ఇక్కడ ఉన్నది నయని కాదు త్రినేత్రి అని ఆధారాలతో సహా చూపిస్తాను అని అఖండ స్వామీజీ చెప్పడంతో అలాగే స్వామీజీ తప్పకుండా అని తిలోత్తమ అంటుంది. నేను నయనిని కాదు నేత్రిని అని చాలాసార్లు చెప్పాను కదా, మరి ఎందుకు ఏం నిరూపించాలి అని అక్కడ ఉన్న నయనిని అలా నేత్రిలా మాట్లాడుతూ ఉంటుంది. మరి అఖండ స్వామీజీ ఈ పరీక్ష పెట్టి ఆధారాలు చూపిస్తారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. నేతి నువ్వు बाहेर से